అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా నాన్న? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆశీర్వాదాలు మనం పొందాలంటే, అసాధ్యమైన కార్యాలు మన జీవితాల్లో సాధ్యము అవ్వాలంటే దయచేసి మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. వాటిని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటగా, దేవుని కార్యాలు మనం పొందుకోవాలంటే, మన కొరతల్లో దేవుని కృపను అనుభవించాలి అంటే ఆయన చెప్పింది మనం చేయాలి. యోహాను సువార్త 2:5-11 కానీ, ద్వితీయోపదేశకాండం 28:1-3 కానీ మన శ్రద్ధగా వింటే, ధ్యానిస్తే, కానాను పెండ్లి విందులో యేసయ్య కూడా వెళ్ళారు, యేసయ్య కూడా ఉన్నారు. అక్కడ కొరత ఏర్పడింది. ఆ కొరతలో అనేక మంది దగ్గరికి వారు వెళ్ళారు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్య ఏం చెబితే అది వారు చేశారు. ఎదురు ప్రశ్న వెయ్యలేదు. అరే, నీళ్ళు పట్టుకెళ్ళి పోయమంటారు ఏంటి అనుకో అడగలేదు. యేసు ప్రభుల వారు వాక్యం ద్వారా నీకు ఏదైతే నేర్పిస్తూ ఉన్నారో, దేవుని దూతగా ఉన్నటువంటి దైవజనుల ద్వారా నీకేదైతే బోధిస్తున్నాడో ఆయన చెప్పినట్టు చేయడం అంతే. ఎదురు ప్రశ్న వేయవద్దు. ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది శ్రద్ధగా వినండి, విన్నది గ్రహించండి, గ్రహించింది చేయండి, తప్పకుండా అద్భుతాన్ని పొందుకుంటారు. మొదటిది, ఆయన మనతో చెప్పింది చేయాలండి. రెండవదిగా మనం చూస్తే, దేవుని అద్భుత కార్యాలు పొందుకోవాలంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. యెహోషువ గ్రంథం మనం చదివినప్పుడు, యెహోషువ గ్రంథం 3:5 మనం చూస్తే, అక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. జనులు పరిశుద్ధపరుచుకుంటే దేవుడు రేపు అద్భుతాలు చేయబోతున్నాడు అని. దైవ జనాంగమా, ఆయన చెప్పింది చేయడమే కాదు, పరిశుద్ధులుగా మనం ఉండాలి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం అనుభవించగలము. పరిశుద్ధత లేకుండా నేను ప్రభువుని వెంబడిస్తున్నానని చెప్పుకోవడం బ్యాంకులో అకౌంట్ లేకుండా డబ్బులు వేయడంతో సమానం. బ్యాంకులో అకౌంట్ లేకుండా డబ్బులు వేసినంత మాత్రాన ఆ డబ్బులు నీ పేరు మీదకి రాదు. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. సో మొదటగా ఆయన చెప్పింది చేయండి. రెండవదిగా పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండండి. మూడవదిగా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించి లోతైన అనుభవాల్లోకి, రక్షణ అనుభవాల్లోకి రావాలి. అనగా పేతురు వాక్యం చెబుతూ అన్నాడు, మీరు మారు మనసు నిమిత్తము బాప్తీస అనుభవంలోకి రావాలి. అప్పుడే మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు.
దేవుని అద్భుత కార్యాలు పొందాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించడమే కాదు, లోతైన అనుభవాలు. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం చూస్తే, దేవుని బిడ్డలారా, మనకు అర్థమవుతుంది. ఆ ధోనిని లోపలికి నడిపినప్పుడు నిజమే, బయట మన పడవండి అంటే ఏదో చిన్న చిన్నగా ఉంటాయి, గొట్టు పక్కన చేపలు కూడా పడతాయి, కానీ పెద్ద పెద్ద చేపలు సంపాదించాలంటే సముద్రంలోకి లోతైన అనుభవాలకు వెళ్ళాలి. రక్షణ పొందేసాం సరిపోయింది అంటే కుదరదు. నువ్వు బలమైన అద్భుత కార్యాలు పొందాలి అంటే ఆధ్యాత్మిక స్థితిలో లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. మొదటిది, ఆయన చెప్పింది చేయండి. రెండవది, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండండి. మూడవది, మీ రక్షణ పొందిన మీరు ఆ రక్షణ అనుభవంలో లోతైన అనుభవాలు గుండా మనం వెళ్ళాలి. నాలుగవదిగా చెప్పి నేను ముగిస్తాను దయచేసి. ఏమిటి అంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21, 22, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మనం చూస్తే మన భక్తి జీవితాల్లో మరి దేవుని పట్ల అంచెలంచెల విశ్వాసంతో కూడిన భక్తి కలిగి ఉండాలి. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు. ఎందుకంటే ఈ రోజున భక్తి పరులు చాలా చోట్ల భక్తిహీనులు అయిపోతున్నారు. 2025లో నువ్వు కూడా భక్తిహీనుడిగా అయిపోయేవేమో. ఈ సంవత్సరంలో నువ్వు ఒక భక్తి కలిగిన బిడ్డగా మారాలి. భక్తి కలిగిన మరి యవన బిడ్డగా నువ్వు తయారవ్వాలి. ఆ భక్తి నిన్ను బలపరిస్తే, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వాదాలు పొందుతాడని 128వ దావీదు కీర్తనలో ఎన్నో దీవెనలు మనకు కనబడుతూ ఉంటాయి. సో భక్తి అంటే, ఒక మాట చెప్తున్నాను, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దానియేలు జీవితంలో ప్రార్థన చేస్తే సింహాల భూములు వేస్తారంటే భయపడకుండా, ఆజ్ఞకు భయపడకుండా, అరే నా దేవునితో నేను సంబంధాన్ని కలిగి ఉండాలి అనే ఆలోచన కలిగి తన భక్తి జీవితం చేశాడు. ఆయన భక్తి అతడిని సింహాల నుండి తప్పించింది. మరి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మరి దేవుని అద్భుత ఆశీర్వాద కార్యాలు ఈ సంవత్సరంలో నువ్వు పొందుకోవాలంటే ఆయన మీతో చెప్పింది చేయండి. పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండండి. రక్షణ అనుభవాలు, లోతైన అనుభవాల్లోకి వెళ్ళండి. భక్తి జీవితాన్ని కలిగి ఉండండి. విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు తన ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించును గాక. తండ్రి, నీకు వందనాలనైనా. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. చాలా సంవత్సరాలుగా నీ బిడ్డలు ఏ అద్భుతాన్ని పొందుకోలేక, అయ్యా ఇదిగో మందిరాలకు వెళ్తున్నాం కానీ ఈ ఆశ్చర్య కార్యాన్ని పొందుకోలేకపోయాం అనే ఆలోచనతో ఉంటే, ఈ మాటలు విన్న వీరు నీ మాట చెప్పున చేయడానికి సిద్ధపడి ఇష్టపడుతుండగా ఆ ప్రకారం జీవించి అద్భుతాన్ని పొందుకుని నీ సాక్షార్థంగా నిలబడే కృపను దయచేయమని, మీ రక్షణ, మీ ఆరోగ్యం, మీ స్వస్థత, మీ భద్రత, మీ కాపుదల, మీ అభిషేకం వీళ్ళందరికీ అనుగ్రహించమని, నడిపించమని, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నప్పుడు ఏదైతే ఆశ కలిగి ఏకీభవించి ప్రార్థిస్తున్నారు, యేసుక్రీస్తు నామములో ఆ ఆశ నెరవేర్చబడుగా కానీ ప్రార్థిస్తుండగా అద్భుతాలు జరిగించి నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మా ప్రార్థన అవసరతల కొరకు, మీ ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.